సార్, హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు ఏం తీర్పు చెప్పింది? నమస్కారం అండి. వినాయక చవితి వస్తుంది. వినాయకుడిని పూజించుకుంటాం. ఉండ్రాళ్ళు ఇంకా ఇతర పదార్థాలన్నీ సేవిస్తాం. అయితే వినాయకుడిని తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయాలి. ఎక్కడ చేయాలంటే హైదరాబాద్లో ఎక్కువ మంది హుస్సేన్ సాగర్లో చేస్తారు. మరి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మొన్న ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లో ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే, గతంలో ఏదైతే 2021లో మేము తీర్పులు ఇచ్చామో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు కూడా మీరు గణేష్ నిమజ్జనం చేసుకోండి అని చెప్పి ఆధారం చేసింది. అయితే అసలు ఏంటి ఆ తీర్పులో ఉన్న సారాంశం ఏంటంటే, కొన్ని ఆర్టిఫిషియల్ లేక్స్, వాటర్ ట్యాంక్స్ని హుస్సేన్ సాగర్లోనే గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఆ చేసిన వాటిల్లో ఈకో ఫ్రెండ్లీ ఐడల్స్, క్లే ఐడల్స్, ఈ రెండు మాత్రమే. వాతావరణాన్ని ఇబ్బంది పెట్టనటువంటి ఐడల్స్ ఏ ఉంటాయి వినాయకుని విగ్రహాలు. అదేవిధంగా క్లే మట్టితో చేసి, అంటే కరిగిపోయే వాటిని, ప్లాస్టిక్ లేకుండా ఉండే వాటిని దాంట్లో వేయాలని చెప్పేసి మరి హైకోర్టు తీర్పిచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి శతవిధాల మరి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇలా కాకుండా ఎవరైనా కాంట్రరీ చేస్తే, అంటే విరుద్ధంగా చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మరి చట్టబద్ధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వినాయకుని ఐడియల్స్ ఎవరైనా తీసుకెళ్లి నిమజ్జనం చేయదలుచుకుంటే అక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ లేక్లోనే మాత్రమే వేయాలి. ఇక ఇతర వాటర్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు కాబట్టి దాన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే ఒక పదార్థంతో తయారు చేసినటువంటి ఐడియల్స్ని దీంట్లో వేయకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక లాయర్ గారు వేణుమాధవ్ అని ఆయన వేసిన పిటిషన్లో ఇచ్చిన ఉత్తర్వు వల్ల ఈ ఆర్డర్స్ అనేవి వచ్చినట్టుగా నాకు తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.